హాయ్ ఫ్రెండ్స్, ఇతన్ని గుర్తుపట్టారా? ఎస్, ది మోస్ట్ బెగ్గింగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే అడుక్కోవడం అనేది మామూలుగా అందరూ ఒక రూపాయి వేయండమ్మా, ఇంత కూరుంటే వేయండమ్మా, ఒక రూపాయి వేయండమ్మా, సంథింగ్ ఏదో మూవీ సాంగ్ ఉంది అది. సో అలా ఉంటుంది. ఒక్క అవకాశం ఇవ్వండమ్మా, ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా అని అడుక్కున్నవాడు, కాళ్ళు పట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలని అడుక్కున్నవాడు అతనే జగన్మోహన్ రెడ్డి అన్నమాట. కోర్స్ ఆ అవకాశం ఇచ్చినందుకు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇతని ద్వారా నరకం అంటే ఏంటో చవి చూశారనమాట. చిన్న పెద్ద పిల్ల అందరూ కూడా, అన్ని డొమైన్స్ వాళ్ళు, అన్ని ప్లాట్ఫామ్స్ వాళ్ళు, అండ్ స్కూల్స్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్, ప్రతి ఒక్కళ్ళు అన్నమాట ఇతని ద్వారా. అండ్ అంటే అదొక చిత్తగుప్తుడి చిట్టాలాగా ఉంటుంది. నేను ఇప్పుడు మాట్లాడితే అది చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అండ్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ మై నా నోరు పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అండ్ మీ అందరికీ తెలుసు ఈ కల్ప్రిట్ ఎవరు, ఏం చేశాడు ఏంటనేది కూడా తెలుసు. దానికి ప్రజా తీర్పు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు చేసిన తప్పుని 5 సంవత్సరాలు అనుభవించి ఆ తప్పు దిద్దుకున్నారు. సరిదిద్దుకొని చంద్రబాబు నాయుడు లాంటి ఒక హరిశ్చంద్రుడిని, తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి ఒక పవనుణ్ణి, అంటే హనుమంతుణ్ణి వాళ్ళు ఎన్నుకున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు రాబోయేదంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రామరాజ్యము అని అందరూ అనుకునే రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలని పరిపాలిస్తారు ఇప్పుడు. అండ్ ఇతని గురించి ఇంకా చెప్పాల్సిందేం లేదు, ఎందుకంటే అందరికీ ప్రపంచం మొత్తం తెలుసు. అండ్ ఈ ఏడుపుమొహం అనేది కంటిన్యూ అవుతుంది. అమ్మవారి విగ్రహాలని ధ్వంసం చేస్తూ, అమ్మవారి కనకదుర్గ అమ్మవారి ఎదురుగుండా ఉన్న సింహాల్ని ధ్వంసం చేస్తూ ఉంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు అన్నీ మూసుకొని దాన్ని ప్రోత్సహించినందుకని ఆ అమ్మవారు మహిళా రూపంలో ఆంధ్రప్రదేశ్ యొక్క నిర్ణయాన్ని తెలియజేసి ఇతన్ని ఇప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించబోతున్నారు. 500 కోట్ల రూపాయలు వెచ్చించి ఋషికొండ మీద ఋషులు నడయాడిన అంత పవిత్రమైన స్థలాన్ని ధ్వంసం చేసి తన స్వార్థం కోసం అని కట్టించుకున్న 500 కోట్ల భవనాన్ని, రాజభవనాన్ని తలపించే ఆ ప్యాలెస్లని ఇప్పుడు జైల్లో కూర్చొని ఊచలు లెక్క పెడుతూ అది దాని గురించి తలుచుకుంటూ కొంతకాలం తను ఊరట చెందగలడు. ఆ తర్వాత రియాలిటీలోకి వచ్చిన తర్వాత నరకం అనేది ఏంటి, నేను ఆంధ్ర ప్రజలకు ఎలా చూపించాను, అది నాకు ఇప్పుడు బౌన్స్ బ్యాక్ ఎలా అయింది అనేది ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. ఇతన్ని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలి అంటే నాకు కొంచెము అది కొంచెం నాకు అనీజీగా ఫీల్ అవుతున్నా నేను. ఐఎమ్ వెరీ సారీ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ మీ. అండ్ ఇలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా ప్రజలు ఒకసారి పొరపాటు చేశారు, రెండోసారి పొరపాటు చేయకుండా సరిదిద్దుకొని చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. ఇలాంటి దోపిడీ దొంగల్ని ఎక్కడ పెట్టాలో ప్రభుత్వము, న్యాయస్థానాలే నిర్ణయిస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. జై హింద్.